ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. ఎంతో ఆసక్తితో ఈ వీడియోని ఓపెన్ చేసి ఈరోజు నేను ఏం చెబుతానా అని ఎదురు చూస్తున్న మిమ్మల్ని ఏ మాత్రం నిరుత్సాహపరచకుండా మీ ఎనర్జీ లెవెల్స్ని, మీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసే విధంగా ఈరోజు నేను మీకు చెప్పబోయే అంశం ఒక ప్రత్యేకమైనది. టెన్షన్. టెన్షన్ అంటే స్ట్రెస్ అని అంటారు, మానసిక ఒత్తిడి అంటాం తెలుగులో. ఓకే, ఈ టెన్షన్ అనేది మన దైనందిన జీవితంలో అనుభవించని వాళ్ళంటూ ఎవరు ఉండరు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విధంగా టెన్షన్ బారిన పడుతూ ఉంటారు. ఈ టెన్షన్ వల్ల అసలు ఈ టెన్షన్ ఎప్పుడు, ఎలా, ఎవరికి, ఎందుకు వస్తుందో, దీన్ని నివారించటం లేదా తగ్గించటం ఎలా అనే పాయింట్లు, ప్లస్ ఈ టెన్షన్ వల్ల కలిగే దుష్పరిణామాలు ఏమిటి, ఈ విషయాల మీద ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇదే కాక ఇటువంటి అనేక ఆసక్తికర అంశాలపై నేను చేయబోతున్న వీడియోలు మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, చేసుకున్నారు కదా? ఇక టాపిక్లోకి వెళ్దామా? కమాన్, లెట్స్ స్టార్ట్. టెన్షన్ అంటే ఏమిటి? మనకి ఫిజికల్ బాడీ, సైకలాజికల్ బాడీ. మన మానసిక శాస్త్రంలో సైకలాజికల్ డిజార్డర్స్ అని కొన్ని చెప్పబడి ఉన్నాయి. వాటిల్లో ఫియర్స్, ఫోబియాస్, టెన్షన్స్, యాంగ్జైటీ, ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్ అండ్ స్కిజోఫ్రెనియా లైక్ ఇవన్నీ కూడా డిఫరెంట్ ఆర్డర్స్ లో ఉంటాయి అన్నమాట, లెవెల్స్. సో ఈ టెన్షన్ అనేది ఒక సింపుల్ సైకలాజికల్ డిజార్డర్. దీన్ని మనం కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే దీన్ని తగ్గించుకోవచ్చు, లేదా లేకుండా చూసుకోవచ్చు కూడా. దీనికి కొన్ని ఆల్టర్నేటివ్ మెజర్స్ కూడా ఉన్నాయి. ఆ ప్రకారం మనం ఫాలో అయితే టెన్షన్ లేకుండా మనం హ్యాపీగా, ప్రశాంతంగా జీవితాన్ని గడపవచ్చు. ఓకే, ఈ టెన్షన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది చనిపోతున్నారు కూడా. కాబట్టి ఈ టెన్షన్ అనే దాన్ని లైట్ తీసుకోవద్దు, సీరియస్ గా తీసుకుంటే మనం అనేక కార్యక్రమాలని దిగ్విజయంగా, పరిపూర్ణంగా, ప్రశాంతంగా పూర్తి చేసి చక్కని ఫలితాలు పొందొచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టెన్షన్ అనేది ఎందుకు వస్తుంది? ఎగ్జాంపుల్, స్టూడెంట్ పరీక్షకు ప్రిపేర్ అవుతూ ఉన్నాడు. అతను పరీక్ష సెంటర్కి వెళ్ళాలి. ఆ టైం సపోజ్ 10 o'clock పరీక్షకి అలౌ చేస్తారు. ఓకే, సెంటర్ లోపలికి వెళ్ళడానికి. ఇప్పుడు ఏమిటంటే ఇక్కడ పద్ధతి ఎలా ఉంది? ఒక 5 నిమిషాలు లేట్ అయినా కూడా లోపలికి వెళ్ళనివ్వరు, గేట్ దగ్గర బంద్ చేసేస్తున్నారు. సో ఇప్పుడు వెళుతున్న ఒక విద్యార్థికి సడన్ గా అతను వెళుతున్న బస్సు గాని, లేదా అతను వెళుతున్న వాహనం ఏదైనా బ్రేక్ డౌన్ అయ్యి టైర్ పంక్చర్ అయ్యి లేట్ అయింది అనుకుందాం, లేదా ట్రాఫిక్ జామ్ లో చిక్కుకున్నాడు, సకాలంలో వెళ్ళలేకపోతున్నాడు, లేదా అసలు ఇతను రాయాల్సిన సెంటర్ ఎక్కడుందో, కొత్త సెంటర్ ఇస్తారు కదా, అది ఎక్కడుందో ఇతనికి తెలియక దాన్ని వెతుక్కుంటూ ఉన్నాడు. ఇక్కడ 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 కన్ఫ్యూజ్ అవుతున్నాడు. సో ఇటువంటి పరిస్థితులు అతనికి డెవలప్ అయిపోతుంది టెన్షన్. అలాగే ఒక ఉద్యోగానికి వెళ్ళిన నిరుద్యోగి ఇంటర్వ్యూ పరీక్ష రాస్తాడు, ఇంటర్వ్యూ వచ్చింది, ఇంటర్వ్యూకి పిలుపుకి మనం వెయిట్ చేస్తూ ఉంటాడు బయట హాల్లో. లోపల బోర్డ్ రూమ్ లో ఇంటర్వ్యూ జరుగుతూ ఉంటుంది. సో క్యాండిడేట్స్ ఒక్కొక్కరు లోపలికి పెడతారు, ఇంటర్వ్యూ చేసి బయటకు వస్తూ ఉంటారు. ఈ బయట ఉన్న వాళ్ళలో టెన్షన్ బిల్డప్ అవుతూ ఉంటుంది. కొంతమంది ఆ టెన్షన్ ని తట్టుకోలేక లోపలికి వెళ్లి వచ్చేవాడిని ఆఫ్ చేసి ఏం అడుగుతున్నారు, ఏం ప్రశ్నలు అడిగారు, ఎలా చెప్పావు, నువ్వేమిటి అని వాళ్ళలో కొంత రిలీఫ్ పొందే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది మనం చూస్తాం. ఇలాగా కొంతమంది పెళ్లి వస్తుంది, వివాహం నిశ్చయమైంది అమ్మాయికి అబ్బాయికి, డేట్ దగ్గరకు వచ్చే కొద్దీ కూడా అనేక ఏర్పాట్లు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. బట్టలు కొనుక్కోవాలి, బంగారం కొనుక్కోవాలి, బంధువులను పిలవాలి, ఇన్విటేషన్లు ప్రింట్ చేయించాలి, తర్వాత ఫంక్షన్ హాల్ బుక్ చేయాలి, ఫుడ్ ఏర్పాట్లు చేయాలి, క్యాటరింగ్, ఇవన్నీ రకాలు. ఇవన్నీ పనులు ఒత్తిడితోటి సతమతం అవుతూ టెన్షన్కి గురవుతూ ఉంటారు, న్యాచురల్. ఇలాగే కాకుండా కొంతమంది డబ్బు అప్పిస్తారు, అది తిరిగి వస్తుందో రాదో అని టెన్షన్. మొహమాటానికి పోయి ఫ్రెండ్ కదా అడిగాడు, లేదా వాడు ఏదో హాస్పిటల్లో ఉన్నాడు, ఇతర అత్యవసరమైంది, మనం సాయం చేద్దామనే ఉద్దేశంతో కొంత డబ్బు అప్పిస్తే అది వాడు తిరిగి ఇవ్వకపోతే ఇస్తాడా ఇవ్వడా అని టెన్షన్. అలాగే పుచ్చుకున్నవాడు కూడా, వాడు సెన్సియర్ పర్సన్ అయితే అయ్యో ఈ డబ్బు మనం ఇవ్వాలి, ఈ డబ్బు మనం ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి అని అతను టెన్షన్ పడుతూ ఉంటాడు. సో ఈ టెన్షన్ అనేది రకరకాలుగా ఉంటుంది. ఇంకా రకాల టెన్షన్స్. షేర్ మార్కెట్ లో ఈరోజు కొలాప్స్ అయిపోయింది. ఓకే, నిఫ్టీ ఎన్నో పాయింట్స్ డ్రాప్ అయిపోయింది, కొన్ని లక్షల కోట్ల రూపాయలు నష్టమైపోయింది ప్రపంచవ్యాప్తంగా. ముఖ్యంగా మన భారత్ స్టాక్ మార్కెట్ బాగా పడిపోయింది. సో ఈ కారణంగా ఎంతో మందికి ఆర్థిక నష్టం కలిగింది. లక్షల రూపాయలు పోగొట్టుకున్న వాళ్ళు, కోట్ల రూపాయలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. సో దాంతో ఎంతో మంది పడిపోతూ ఉంటే టెన్షన్ గురవుతూ ఉంటారు.
అలాగే ఒక ఢిల్లీ వెళ్ళాలని ట్రైన్కి టికెట్ బుక్ చేసాం, అది మార్నింగ్ 6 o'clock ట్రైన్ ఉంది, ఆ టైంకి మనం వెళ్ళగలమా లేదా, సకాలంలో రైలు వస్తుందా రాదా, ఏవో రకరకాల టెన్షన్స్ అన్నీ కూడా ఇలా బిల్డప్ అయిపోయి ఉంటాయి. అలాగే ఇంట్లో పని ఒత్తిడి, ఒక హౌస్ వైఫ్ ఉందంటే ఆవిడకి ఎన్నో రకాల పనులు ఉంటాయి. ఈ పిల్లల్ని సర్దుకోవాలి, వాళ్ళని స్కూల్కి పంపాలి, టిఫిన్లు చేయాలి, వాళ్ళకి స్నానం, రకరకాల పనులు ఉంటాయి ఇలా. అలాగే ఆఫీసులో కూడా ఎంతో పనులు ఒత్తిడి ఉంటుంది, ఫైళ్లు పేరుకుపోతూ ఉంటాయి, బాస్ డిమాండ్ చేస్తూ ఉంటాడు, టార్గెట్స్ పెడుతూ ఉంటారు. ఆ టార్గెట్స్ ని సకాలంలో ఫినిష్ చేస్తామా చేయమా అనే ఒక టెన్షన్కి, విపరీతమైన టెన్షన్కి గురవుతుంటారు. కొంతమంది సూసైడ్స్ కూడా చేసుకుంటూ ఉన్నారు. అలాగే పరీక్షల రిజల్ట్స్ వచ్చిన తర్వాత వస్తుందా రాదా, పాస్ అవుతామా లేదా టెన్షన్ గురవుతారు, పాస్ అవ్వకపోతే సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇటువంటి అనర్థాలు జరగకుండా ఉండాలంటే, అలాగే ఈ స్టాక్ మార్కెట్లో రేట్లు పడిపోయినప్పుడు, డమాల్మని పడిపోయి ఎన్నో కోట్ల రూపాయల నష్టం వచ్చినప్పుడు కూడా కొంతమందికి హార్ట్ ఫెయిల్ అయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. సో ఇట్లాగా టెన్షన్ అనే దానికి రకరకాల కారణాలు ఉంటాయి. సో ఇప్పుడు ఈ టెన్షన్ లేకుండా ఉండాలంటే ఏమిటి చేసుకోవాలి, నివారణ ఉపాయాలు ఏమిటి? నెంబర్ 1, సకాలంలో మనం ఏ పనైనా చేసుకోగలిగితే మనకి టెన్షన్ అనేది తక్కువ ఉంటుంది. అంటే మనం 11th hour వరకు పనిని వాయిదా వేసుకుంటూ బద్ధకంతో పని చేయకుండా అలా ఉండిపోతే అది పేరుకుపోవడం వల్ల మనం టైంకి పూర్తి చేయకపోతే టెన్షన్ బిల్డప్ అవుతుంది. అలా కాకుండా ఎప్పటికప్పుడు బిట్స్ వైజ్గా మనం చేసుకుంటూ ఉంటే అది మనం బర్డెన్ ఎక్కువ ఉండదు, ఒత్తిడి ఉండదు. అది టెన్షన్ తగ్గడానికి ఒక ఉపాయం. ఇంకా ముఖ్యమైనది D4 ఫార్ములా ఒకటి ఉంది. అంటే లాట్ ఆఫ్ వర్క్ ఉంది, 100% వర్క్ ఉంది, దీన్ని పూర్తి చేసే ఒత్తిడి, మనం చాలా తీవ్రమైన ఒత్తిడికి లోనై ఉన్నాం. ఇప్పుడు దీన్ని తగ్గించుకునే పద్ధతి ఏమిటంటే, ఈ ఉన్న పని మొత్తంలో అంతా మనం చేయాల్సిన పని కాదు, ఇందులో కొంత పని అసలు చేయాల్సిందే కాదు, అటువంటి పనిని డంప్ చేసేయండి, పక్కన పడేయండి. డంపింగ్. ఫస్ట్ D స్టాండ్స్ ఫర్ డంపింగ్, సెకండ్ D స్టాండ్స్ ఫర్ డెలిగేషన్, థర్డ్ D స్టాండ్స్ ఫర్ డిలే, అండ్ ఫోర్త్ D డూ ఇట్. ఓకే, ఈ ఫస్ట్ D ఏమిటంటే మనకి అసలు చేయాల్సిన పని కాదు, అది మన దగ్గర ఒత్తిడి కలిగించే విధంగా ఉంది, దాన్ని పక్కన పడేయండి, డంప్ చేసాం, అయిపోయింది, 25% తగ్గిపోయింది. ఇంకా మన టీంలో ఇదే పనిని చేయతగ్గ సమర్థులైన వాళ్ళు ఇంకా ఉన్నారు. కొంత పనిని వాళ్ళకి అప్పగించండి, వాళ్ళకి అప్పగించడం వల్ల డివిజన్ ఆఫ్ లేబర్ అవుతుంది, అంటే పనిని పంచుకోవడం జరుగుతుంది, అప్పుడు మనకి మీద ఒత్తిడి తగ్గుతుంది. అలా 25% కొంతమందికి డెలిగేట్ చేస్తాం. మూడోది ఇంకా 50% ఉంది. ఈ 50% మొత్తం పని ఇప్పుడే చేయాల్సింది కాదు, కొంత ఇప్పుడు చేయాలి, కొంత రేపు కూడా చేయొచ్చు. ఈ రేపు చేసినా పర్వాలేదు అనే ఒక పనిని పక్కన పెట్టి కొంచెం డిలే చేద్దాం, రేపు చేద్దాం. మిగతా పని ఇప్పుడు అర్జెంటుగా చేయాలి కాబట్టి దీన్ని ఇప్పుడు చేద్దాం. అంటే ఈ 100లోను కూడా ఒక 25% డంప్ చేసాం, 25% డెలిగేట్ చేసాం, 25% డిలే చేస్తున్నాం, ఇంకా 25% మాత్రమే ఇప్పుడు మనం చేస్తున్నాం. అంటే ఒత్తిడి తగ్గినట్లే కదా. ఇదే D4 ఫార్ములా అంటే. ఓకే, ఇంకా ఈ టెన్షన్ ని తగ్గించుకునే ఇతర విధానాలు ఏమిటి? నెంబర్ 1, ఏదైనా ఫ్రెండ్స్ తో మనం సరదాగా చేసుకోవడం, పార్టీ చేసుకోవడం, లేదా వివిధ పిక్నిక్లకు వెళ్ళడం, టూర్లకు వెళ్ళడం, లేదా ఆలయానికి వెళ్ళడం, ప్రార్థన చేసుకోవడం, లేదా మెడిటేషన్ చేసుకోవడం వల్ల, ఇలాగా ఏదన్నా మనకి హాబీస్ ఉంటాయి కదా, మన హాబీస్ని పర్స్యూ చేయడం వల్ల, అంటే మనకేదో కళలో ఒక పెయింటింగ్ వేయడమో, లేకపోతే మ్యూజిక్ వినడం, మ్యూజిక్ పాడటం, పాటలు పాడటం, లేదా కవిత్వం రాయడం, కథలు రాయటం, ఇటువంటి ఎక్స్ట్రా మనం హాబీస్ ఏదైనా ఉన్నప్పుడు వాటిని కొంత పర్స్యూ చేసుకుంటుంటే మైండ్ ఫ్రెష్ అవుతూ ఉంటుంది, రిఫ్రెష్ అవుతుంది. ఆ విధంగా మనం టెన్షన్ బారిన పడకుండా తగ్గించుకోవచ్చు. సో ఓవరాల్గా టెన్షన్కి సంబంధించిన విషయాలు ఇవి. కాబట్టి ఇప్పుడు మీరు కలగబోయే టెన్షన్ని రాకుండా నివారించుకోవచ్చు, ఒకవేళ వస్తే దాన్ని ఎలా తగ్గించుకోవచ్చు అనే దానికి మీకు చెప్పడం జరిగింది. ఇంతవరకు మీరు ఈ వీడియో చూసారంటే ఇది మీకు నచ్చిందని భావిస్తూ, మీరు వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, దాన్ని కామెంట్ చేయండి. అది కామెంట్ చేయడం వల్ల ఇది నలుగురికి తెలుస్తోంది, ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. మనం నెక్స్ట్ భవిష్యత్తులో ఇంకా మంచి వీడియోలతో మంచి మంచి పాయింట్స్, ఐటమ్స్ మీద మనం డిస్కస్ చేయబోతున్నాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.